వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో పోటీ పరీక్షల కోసం మీరందరూ ప్రిపేర్ అవుతున్నారు. మీ ప్రిపరేషన్ని ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళండి. నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ 100% ఉంది. సో మీకు ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి MCQస్ని అందిస్తూ ఉంది. దీని ద్వారా మనం కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడంతో పాటు క్వశ్చన్ ఎలా వస్తుంది, దానికి ఆన్సర్ ఎలా చేయాలి, దాని అప్లికేషన్ మెథడ్లో ఎలా వాడాలి, వచ్చినటువంటి క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ని క్రియేట్ చేయడం ఎలా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. సో డిసెంబర్ మాసానికి సంబంధించి 2వ వారంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQs గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ హర్నెస్ సంద్, ఆప్షన్ బి లాలేలా లాలి మస్వానా, ఆప్షన్ సి నాడియా ఫెరీరా, ఆప్షన్ డి వలేరియా మరియా. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే మీరందరూ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఎందుకంటే ఇది దాదాపు చాలామంది ఫాలో అయ్యారు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అని అంటే హర్నెస్ సంద్. సో హర్నెస్ సంద్ అనే ఆవిడ మిస్ యూనివర్స్ అనేటువంటి కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ వివరణ చూడండి. డిసెంబర్ 13, 2021 ఇజ్రాయెల్లోని ఈ లాట్లో జరిగిన 70వ యూనివర్స్ పోటీల్లో ఈ భారతదేశానికి చెందినటువంటి హర్నెస్ సంద్ మిస్ యూనివర్స్గా నిలిచింది. ఓకేనా. సో క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. సో 2021లో మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగాయి అని అడగవచ్చు. సో అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఇటలీ, ఇజ్రాయెల్లోని ఇలాట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2021 మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగాయి అని అంటే ఇజ్రాయెల్లోని ఇలాట్ అని అంటున్నాం. ఈ కిరీటాన్ని ఎవరు సొంతం చేసుకున్నారు అంటే భారతదేశానికి సంబంధించిన హర్నెస్ సంద్ అని అంటున్నాం. సో మరి ఇక్కడ జరిగినటువంటి ఈ పోటీలకి సంబంధించి క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. 2021లో జరిగినటువంటి మిస్ యూనివర్స్ పోటీలు ఎన్నవ పోటీలు అని అంటే 70వ మిస్ యూనివర్స్ పోటీలు అని చెప్పేసి గుర్తుంచుకుంటే మనకు మార్క్ రావచ్చు. సో ఇక్కడ మనం 3 క్వశ్చన్స్ని ఇప్పటివరకు క్రియేట్ చేయడం జరిగింది. ఈ 3 క్వశ్చన్స్కి సంబంధించి ఒకే క్వశ్చన్గా అడిగి వీటినన్నింటినీ మనకి ఆప్షన్ 1, 2, 3 అని ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, 4 ఇలా అడగవచ్చు. సో అంటే అప్లికేషన్ మెథడ్లో అడిగినప్పుడు మనం ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మొత్తం అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే హర్నెస్ సంద్ మిస్ యూనివర్స్ పోటీలలో 2021లో టైటిల్ని గెలవడం జరిగింది. ఈమె భారతదేశానికి సంబంధించిన ఆవిడ. ఇవి 70వ పోటీలు. ఈ పోటీలు ఇజ్రాయెల్లోని ఇలాట్లో జరిగాయి అని చెప్పేసి ఇన్ని పాయింట్స్ గుర్తుంచుకుంటే అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. ఇక దీని తర్వాత లారా దత్తా 2000 సంవత్సరంలో ఎప్పుడు అంటే క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. 2021లో మిస్ యూనివర్స్గా హర్నెస్ సంద్ నిలిచింది. అంతకు ముందు ఎప్పుడు భారతదేశానికి మిస్ యూనివర్స్ అనేటువంటి టైటిల్ వచ్చింది అన్నప్పుడు ఇది గుర్తుంచుకోవాలి. 2000 సంవత్సరంలో లారా దత్తాకి రావడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా 21 సంవత్సరాల తర్వాత భారతదేశానికి మిస్ యూనివర్స్ అనేటువంటి టైటిల్ రావడం జరిగింది. సో మరి 2020లో ఎవరు మిస్ యూనివర్స్ అని అంటే ఇక్కడ మెక్సికోకి చెందినటువంటి ఆండ్రియా మెజామిస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఈవిడ దగ్గర నుంచి హర్నెస్ సంద్కి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి? 2020లో మెక్సికోకి సంబంధించినటువంటి ఈ ఆండ్రియా మెజామిస్ నుంచి కిరీటాన్ని ఆమెకి అందించడం జరిగింది హర్నెస్ సంద్కి. సో ఇలా ఒక టాపిక్ నుంచి సుమారుగా మనం ఒక 5-6 క్వశ్చన్స్ అనేవి రెడీ చేసుకోవడం జరిగింది. సో మీరు కరెంట్ అఫైర్స్ని ఇలా ప్రిపేర్ అవ్వండి. ఓకే రైట్. ఇక దీని తర్వాత దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి మరొక క్వశ్చన్ తీసుకుందాం. ఇందులో నుంచి కూడా ఒక 1-2 క్వశ్చన్స్ మనం రెడీ చేద్దాం. భారతీయురాలు మిస్ యూనివర్స్ 2021ని చివరగా ఏ సంవత్సరంలో గెలుచుకుంది? అంటే ఇంతకుముందు మనం అన్నాం కదా 2000 సంవత్సరానికి సంబంధించి లారా దత్తాకు వచ్చినటువంటి దానిని గురించి క్వశ్చన్ రూపంలో ఇక్కడ అడగడం జరిగింది. 2021 కంటే ముందు మిస్ యూనివర్స్ భారత్కి ఎప్పుడు వచ్చింది అని అడిగారు. సింపుల్గా 2000 సంవత్సరంలో వచ్చింది. మరి ఎవరికి వచ్చింది 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్గా నిలిచిన వారు ఎవరు అని అంటే లారా దత్తా అని అంటున్నాం. సో 21 సంవత్సరాల తర్వాత భారతదేశానికి హర్నెస్ సంద్ ద్వారా మరి ఈసారి టైటిల్ రావడం జరిగింది. మరి మొదటి మిస్ యూనివర్స్ ఎవరు అని అంటే భారతదేశం నుంచి సుస్మితా సేన్ అండి. మొదటి మిస్ యూనివర్స్గా ఎవరున్నారు అని అంటే
సుస్మితా సేన్ ఉన్నారు. ఎప్పుడు వచ్చింది భారతదేశానికి మొట్టమొదటిసారి మిస్ యూనివర్స్ అనేటువంటి టైటిల్ అని అంటే 1994లో ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ యూనివర్స్ భారతదేశానికి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం 1994లో మొదటిసారి భారత్ మిస్ యూనివర్స్. ఎవరు అని అంటే సుస్మితా సేన్. సో ఇక్కడ మనకు 3 నేమ్స్ ఇవ్వచ్చు అండి. ఎవరిది అని అంటే సుస్మితా సేన్ది ఇవ్వచ్చు, అలాగే లారా దత్తది ఇవ్వచ్చు, ఆ తర్వాత హర్నసన్ది ఇవ్వచ్చు. సో ఇచ్చి ఇయర్స్ ఇవ్వచ్చు అండి. సో 2021, 2000 సంవత్సరం, 1994 జతపరచమని అనొచ్చు. సో సుస్మితా సేన్ ఎప్పుడు 1994, లారా దత్ ఎప్పుడు 2000, హర్నసన్ ఎప్పుడు 2021. సో ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చి ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ 3 పాయింట్స్ పైన కూడా, ఈ ముగ్గురి నేమ్స్ పైన కూడా వారికి వచ్చినటువంటి మిస్ యూనివర్స్ టైటిల్స్ మీద మనకి క్లారిటీ అనేది ఉండాలి. మిస్ యూనివర్స్ జతపరచండి అని ఇచ్చాడు క్వశ్చన్. అప్పుడు ఇచ్చి ఈ 3 నేమ్స్ ఎవరిది సుస్మితా సేన్, లారా దత్తది, హర్నసన్ది ఇచ్చారు. వాళ్ళు ఏ ఇయర్లో మిస్ యూనివర్స్గా నిలిచారు అనేటువంటి ఇయర్స్ని కూడా ఇవ్వచ్చు. అప్పుడు వీటిని జతపరచడం ద్వారా ఏమవుతుంది అని అంటే నీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. అప్పుడు ఏమిస్తాడు, ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 3, 2, 1. సో ఇలా ఇచ్చి మనల్ని ఇక్కడ మ్యాచ్ చేసి ఆన్సర్ని గుర్తించమని అంటాడు. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇప్పుడు ఎలా వస్తున్నాయి ఎగ్జామ్స్లో, మీరు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అని అంటే ఇలానే వస్తున్నాయండి. అప్లికేషన్ మెథడ్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఏంటి అని అంటే మనం ఈ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నటువంటి వారు ప్రిపరేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉండాలి. ఉంటేనే సక్సెస్ అవుతాం. అందరిలాగా మనము చదివాము, మనము గుర్తుంచుకున్నాం, నేను ఎగ్జామ్లో పాస్ అయిపోతాను, నాకు ఉద్యోగం వస్తుంది అంటే అది భ్రమే అవుతుంది. సో మీరు ఎలా చదవాలి అని అంటే ప్రతిదాన్ని కూడా అప్లికేషన్ మెథడ్లో చదవాలి, అలానే గుర్తుంచుకోవాలి. ఇతరుల కంటే డిఫరెంట్గా, విభిన్నంగా క్వశ్చన్స్ని, ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి 1, 2 ఉంటాయండి. ఓకేనా, సో వీటికి సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అనంటే ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ 2021 కిరీటాన్ని అంటే టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ టైటిల్ని సో మనకి క్రికెట్ తెలుసు, అలాగే బ్యాడ్మింటన్ తెలుసు. సో ఇలాంటి వాటి గురించి ఎక్కువగా మనం వింటూ ఉంటాము, ఎక్కువగా చదువుతూ ఉంటాం. బట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు మనం తక్కువ ఫోకస్ పెట్టేటువంటి వాటిని గురించి అడిగే అవకాశం ఉంది. సో స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్ అని అంటున్నాను. ఎందుకంటే కొంచెం మనం తక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు మన నేటివిటీకి దగ్గరగా జరిగేటువంటి గేమ్స్ గురించి కానీ, స్పోర్ట్స్ గురించి కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. వరల్డ్ వైడ్గా జరిగేటువంటి డిఫరెంట్ గేమ్స్ గురించి కూడా నువ్వు తెలుసుకొని పెట్టుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాం కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ 2021 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అని అంటున్నాం. ఆప్షన్ ఏ సి సెన్స్ జూనియర్, ఆప్షన్ బి ఫెర్నాండో అలోన్సో, ఆప్షన్ సి మ్యాక్స్ వెర్స్టన్పెన్, ఆప్షన్ డి లూయిస్ హామిల్టన్. సో ఈ లూయిస్ హామిల్టన్ అనేటువంటి నేమ్ వెరీ వెరీ పాపులర్ అండి. సో ఎక్కువ టైటిల్స్ ఇతను గెలుస్తూ ఉంటాడు ఫార్ములా 1కి సంబంధించి. బట్ ఈసారి లూయిస్ హామిల్టన్ లేడు టైటిల్కి సంబంధించి. ఇంకా ఇక్కడ ఇది డిలీట్ చేసేసాను నేను. మిగతా రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే మ్యాక్స్ వెర్స్టపెన్ అనే అతను గెలవడం జరిగింది. ఎవరు అని అంటున్నాం, ఆప్షన్ సి మ్యాక్స్ వెర్స్టపెన్ గెలవడం జరిగింది. డిసెంబర్ 12, 2021 అబుదాబి గ్రౌండ్లో ఫ్రిక్స్లో సీజన్ ముగిసిన తర్వాత మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. ఎవరు గెలిచారు అని అంటున్నాం, వెర్స్టాపెన్ అని చెప్పేసి అంటున్నాం. మ్యాక్స్ వెర్స్టాపెన్ దీన్ని గెలవడం జరిగింది. 2021 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్ ఎవరు అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మ్యాక్స్ వెర్స్టాపెన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నా. ఓకేనా, సో ఇక ఈ వెర్స్టాపెన్ తన 8వ టైటిల్కు వెళ్తున్న లూయిస్ హామిల్టన్ని అధిగమించి తన మొట్టమొదటి ఫార్ములా 1ని గెలవడం జరిగింది. ఏమంటున్నాం, మొట్టమొదటి ఫార్ములా అంటున్నాం. ఎవరికి ఇది అని అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్కి ఇది మొట్టమొదటి ఫార్ములా అని అంటున్నాం. ఓకేనా, సో
ఈ వెర్స్టాపెన్ గెలుపుపై హామిల్టన్ మెర్సిడీస్ జట్టు నిరసన వ్యక్తం చేసింది అన్నారు. అది మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ 2021 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్గా ఎవరు నిలిచారు అనేది మన క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఏమంటున్నాం, ఆప్షన్ సిగా మ్యాక్స్ వెర్స్టాపెన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇది మీకు గుర్తుంది. ఓకే ఫైన్. బట్ 2021 ప్రపంచ ఛాంపియన్షిప్ ఫార్ములా 1 రేసింగ్స్ ఎక్కడ జరిగాయి అని అంటే ఫైనల్ రేసింగ్స్ అని అబుదాబి గ్రౌండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు అండి, ఎలా అయినా అడగవచ్చు. బట్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్. ఇక దీని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే ఇందులో నుంచి ఇంకేమైనా క్వశ్చన్స్ రెడీ చేయవచ్చా? సరే, ఎవరిపై ఈ విజయాన్ని సాధించారు అని అడగకపోవచ్చు, కానీ లూయిస్ హామిల్టన్ పై అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతా ఉంది. ఓకేనా, సో ఇలా ఈ క్వశ్చన్ని కూడా మీరు స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కాశీ విశ్వనాథ్ కారిడార్ ఏ నగరంలో ప్రారంభించబడింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభిస్తే అది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అవుతుందా సార్ అని అంటే, చూడండి మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తా ఉన్నా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అని చెప్పేసి ఫస్టే ఉంటుందండి సిలబస్లో. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఇష్యూస్, అంతర్జాతీయ జాతీయ అంశాలపైన మనం ఎక్కువ ఫోకస్గా ఉండాలి. మీరు రాయబోతున్నది లక్షల మంది పోటీ పడేటువంటి ఎగ్జామ్ కాబట్టి ఆ లక్ష్యంలో నువ్వు ముందు నిలవాలి అని అంటే నీ వ్యూ కూడా అదే స్థాయిలో ఉండాలి. సో కాబట్టి ఏంటంటే ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ ఏ నగరంలో ప్రారంభించబడింది అనేది క్వశ్చన్ కాబట్టి దీనికి ఇక్కడ క్వశ్చన్గా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది ఒక పెద్ద అంశంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి వారణాసి, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి భోపాల్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ అనేది వారణాసిలో ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించబడింది అని అంటున్నాం, వారణాసిలో ప్రారంభించబడింది అని అంటున్నాం. ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అని అంటే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 13, 2021 ప్రారంభించబడడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసి కాశీ విశ్వనాథ్ ధామ్ యొక్క మొదటి దశ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ ధామ్ దాదాపు 339 కోట్లతో నిర్మించబడింది. ప్రధాని అంతకుముందు కాశీ విశ్వనాథ్ దేవాలయంలో శివునికి ప్రార్థనలు చేశాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి కాశీ విశ్వనాథ్కి సంబంధించినటువంటి ధామ్ ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే వారణాసి అని అంటున్నాం. ఇక్కడ ఇంకో 2 క్వశ్చన్లు ఇస్తున్నాను నేను, ఎవరు ప్రారంభించారు అని అంటున్నాం. నేషనల్ ఇష్యూ అండి, భారతదేశ ప్రధాని చేత ప్రారంభించబడింది కాబట్టి ఇది నేషనల్ ఇష్యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అని చెప్పేసి ఆన్సర్ చేస్తే సరిపోతుంది, ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు. ఇంకా పర్టికులర్గా ఏ డేట్ అని అడగకపోవచ్చు, కానీ ఏ డేట్లో ప్రారంభించారు అని అంటే డిసెంబర్ 13, 2021. ఇది ఎక్కడ ఉంది అని అంటే ఉత్తరప్రదేశ్లోని కాశీలో ఉంది. సో మొదట ప్రారంభించినటువంటి ఈ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత అని అడిగితే ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్స్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 339 కోట్లతో నిర్మించబడినటువంటి దీనిని ప్రారంభించబడడం జరిగింది అని అంటే సరిపోతూ ఉంది. ఓకేనా, అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ కాకుండా అడిషనల్గా మనం చాలా క్వశ్చన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం అక్కడ ఇచ్చినటువంటి వివరణతో. సో ఇలా మనం మన సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి, క్వశ్చన్స్ని డెవలప్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి వారికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో సోషల్ వర్క్కి సంబంధించినటువంటి దానిలో భాగంగా, సోషియాలజీకి సంబంధించినటువంటి దానిలో భాగంగా, పాలిటీకి సంబంధించినటువంటి అంశంగా దీనిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే నాట్ ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది నేనంటున్న 5 మార్క్స్ అంటే 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నానండి ఈ క్వశ్చన్కి. సో ఏంటంటే క్వశ్చన్, ఎస్సీ ఎస్టీల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా కొత్త జాతీయ హెల్ప్ లైన్ అనేది తీసుకురావడం జరిగింది, అది ఏంటి అని అంటున్నాం. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ 1 2 3 4 5, ఆప్షన్ బి 10000, ఆప్షన్ సి 111111, ఆప్షన్ డి 14566 అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఏంటి రైట్ ఆన్సర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది 14566 అనేది రైట్ ఆన్సర్ అండి.
సో దీనికి సంబంధించి ఎస్టీ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారిపై జరిగేటువంటి అఘాయిత్యాలకి సంబంధించి షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి వారిపై జరిగేటువంటి అఘాయిత్యాలకి సంబంధించి సోషల్ జస్టిస్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఏం చేసింది అని అంటే డిసెంబర్ 13న 2021న జాతీయ అట్రాసిటీలకు వ్యతిరేకంగా ప్రారంభించబడినదే ఈ టోల్ ఫ్రీ నెంబర్. సో ఇది 14566 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలపై అఘాయిత్యం జరిగితే ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. ఓకేనా? సో ఇలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనం ఇలాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ చేయం, బట్ ఇప్పటి నుంచి మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? రైట్. ఇక దీని తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏమంటున్నాం? ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 100% పేపర్లెస్గా మారినటువంటి ప్రపంచంలోని మొదటి నగరం ఏది అని అంటున్నాం. సో ఈ ప్రపంచంలో మొదటి నగరాలు, తొలి నగరాలు, పెద్ద నగరాలు ఇలాంటి వాటికి సంబంధించి కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు రావట్లేదు, బట్ సమ్ టైమ్స్ అడగడానికి అవకాశం ఉంది. సో అలా ఇది ఇంపార్టెంట్. అలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి ఏ నగరం మారింది అని అంటే దుబాయా, అబుదాబియా, టొరంటోనా, టోక్యోనా? సో ఇందులో ఏ నగరం మారింది అని అంటే దుబాయ్ మారడం జరిగింది. ఇప్పుడు దుబాయ్లో 100% పేపర్లెస్గా అక్కడ కార్యకలాపాలు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం అండి. 100% పేపర్లెస్గా మారినటువంటి ప్రపంచంలోని మొట్టమొదటి నగరం ఏది అని అంటే దుబాయ్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భగవద్గీత జయంతి ఎప్పుడు జరుపుకుంటారు? సో భగవద్గీత జయంతి ఎప్పుడు జరుపుకుంటారు అనేది క్వశ్చన్. డిసెంబర్ 12, డిసెంబర్ 13, డిసెంబర్ 14, డిసెంబర్ 15. సో డిసెంబర్ 14న భగవద్గీత జయంతి అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా? భగవద్గీత కురుక్షేత్ర యుద్ధంలో సో గీతా మహోత్సవం అనేది భగవద్గీత చుట్టూ కేంద్రీకృతమై ఉంది. దీనిని డిసెంబర్ 14న నిర్వహిస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. జస్ట్ క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు, బట్ గుర్తుంచుకోండి డిసెంబర్ 14న మాత్రం భగవద్గీతకి సంబంధించినటువంటి రోజుగా జరుపుతున్నారు. సి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ నేషనల్ సమిట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రసంగించారు? చూడండి, ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ నేషనల్ సమిట్ జాతీయ సదస్సు అండి. సదస్సులు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, సమిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడు ప్రసంగించారు మరి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అని అంటే డిసెంబర్ 14, 15, 16, 17. సో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి అలాగే ఇంపార్టెంట్ సమిట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్లో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 16న మోదీ గారు ప్రసంగించడం జరిగింది. ఓకేనా? సో డిసెంబర్ 16న ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ నేషనల్ సమిట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు. ఇది గుజరాత్లోని ఆనంద్లో ఫ్రీ ఈవెంట్గా వైబ్రెంట్ గుజరాత్ సమిట్లో భాగంగా ఈ సమిట్ అనేది నిర్వహించబడడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ నేషనల్ సమిట్ అనేది దేనిలో భాగంగా నిర్వహించారు అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ ఈవెంట్ వైబ్రెంట్ గుజరాత్ సమిట్లో భాగంగా దీన్ని నిర్వహించడం జరిగింది. దేనిని? ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి నేషనల్ సమిట్ని అని అంటున్నాం. మరి మోదీ గారు ఎప్పుడు ప్రసంగించారు దీంట్లో అని అంటే డిసెంబర్ 16 అని అంటున్నాం. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇందులో 2 క్వశ్చన్స్ వచ్చాయండి మనకి. సమిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏ టైంలో మాట్లాడారని అడగకపోవచ్చు, కానీ దేనిలో భాగంగా దీన్ని నిర్వహించారు అని అడగవచ్చు. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దేనిలో భాగం అంటే ఫ్రీ ఈవెంట్ వైబ్రెంట్ గుజరాత్ సమిట్లో భాగం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఏ దేశానికి చెందిన రాయల్ ఎంబసీతో వాటర్ ఇన్నోవేషన్ ఛాలెంజీల 2వ ఎడిషన్ను ప్రారంభించింది? అంటే మొదటి ఎడిషన్ జరిగిపోయింది, ఇప్పుడు 2వ ఎడిషన్ దేనికి సంబంధించి ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇరు దేశాలకి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్, ఎంఓయూస్, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అని కొన్ని ఒప్పందాలు జరుగుతుంటాయండి భారతదేశానికి ఇతర దేశాలకి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటని అంటున్నాం,
వాటర్ ఇన్నోవేషన్కి సంబంధించిన ఛాలెంజింగ్ల ఒప్పందానికి సంబంధించింది ఇది ఏ దేశంతో జరిగింది? స్వీడనా, డెన్మార్కా, స్విట్జర్లాండా, నెదర్లాండా? అంటే దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ డెన్మార్క్ అండి. డెన్మార్క్తో ఇంతకు ముందు కూడా ఏం జరిగింది అని అంటే వాటర్ ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి ఒప్పందం అనేది జరిగింది. ఇప్పుడు 2వ ఎడిషన్కి సంబంధించిన ఒప్పందం అనేది ప్రస్తుతం జరిగింది. ఏ దేశంతో భారతదేశానికి వాటర్ ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నాయనంటే కూడా డెన్మార్క్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇండో డానిష్ ద్వైపాక్షిక గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్యంలో భాగంగా ప్రపంచ నీటి కష్టాలను పరిష్కరించడానికి నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు భారతదేశంలోని డెన్మార్క్ రాయల్ ఎంబసీలు కలిసి డిసెంబర్ 13, 2021న నీటి ఆవిష్కరణ సవాళ్ళ యొక్క 2వ ఎడిషన్ను ప్రారంభించాయి. ఓకేనా? సో భారతదేశం నుంచి ఈ ఇన్నోవేషన్కి సంబంధించి ఏ ఇన్నోవేషన్ అని అంటున్నాము అని అంటే ఈ ద్వైపాక్షిక ఇండో డానిష్ ద్వైపాక్షిక గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్యంలో భాగంగా భారతదేశం నుంచి ఎవరు ఒప్పందం చేసుకున్నారు అని అంటే ఇగో నీతి ఆయోగ్ అనేది గుర్తుంచుకోవాలి. దేనిలో భాగంగా అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరితో ఈ ఒప్పందం కుదిరింది అని అంటున్నాం? డెన్మార్క్ రాయల్ వాళ్ళతో ఈ ఒప్పందం అనేది కుదిరింది అని మరొక అంశాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 11, డిసెంబర్ 12, డిసెంబర్ 13, డిసెంబర్ 14. ప్రాధాన్యత డేట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ఇవన్నీ నేర్చుకుంటున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం అని అంటున్నాం. సో దీన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే డిసెంబర్ 14న నిర్వహించడం జరుగుతుంది ఎవ్రీ మంత్. సో ఇంధన పొదుపు ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 14, 2021న భారతదేశం అంతటా జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు జరిపారు అని అంటే ఇంధన పరిరక్షణకు సంబంధించిన దినోత్సవాన్ని డిసెంబర్ 14 అని అంటున్నాం. ఇంధన పొదుపు దినోత్సవం శక్తి సామర్థ్యం మరియు పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించడానికి ఇది ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో నేల ఆరోగ్యాన్ని 90 సెకండ్లలో గుర్తించే భూ పరిరక్షక పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేల పరిరక్షణను 90 సెకండ్లలో నేల ఎలా ఉంది అని గుర్తించేటువంటి దాన్ని 90 సెకండ్లలో గుర్తించే పరికరాన్ని కనుగొనడం జరిగింది. అది ఎవరు అభివృద్ధి చేసిర్రు అని అంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇన్నోవేషన్స్, కొత్త ఆవిష్కరణల గురించి మనం చాలా బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఐఐటి మద్రాసా, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూరా, ఐఐటి బాంబేనా? ఎవరు అని అంటే దీనిని ఐఐటి కాన్పూర్ వారు గుర్తించడం జరిగింది. ఐఐటి కాన్పూర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా కేవలం 90 సెకండ్లలో నేల ఎలా ఉంది అనేటువంటి భూ పరిరక్షక్ అనే పోర్టబుల్ టెస్టింగ్ పరికరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సాంకేతిక స్టార్టప్కు దీన్ని బదిలీ చేయడం జరిగింది. ఓకేనా? టెక్నాలజీ స్టార్టప్కి దీన్ని బదిలీ చేశారు అని అంటున్నారు. ఇందులో మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేయవచ్చు అండి. ఎలా అని ఐఐటి కాన్పూర్ ఇటీవల కనుగొన్నటువంటి ఏదైతే నేలను పరీక్షించే మిషన్కి పెట్టినటువంటి పేరేంటి అని అంటే భూ పరిరక్షక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే ఐఐటి కాన్పూర్. సో ఇలా అన్ని పాయింట్స్ ఇచ్చి దీన్ని స్టార్టప్కి సంబంధించి టెక్నాలజీ స్టార్టప్కి బదిలీ చేశారా లేదా అని అంటే బదిలీ చేశారు అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిసెంబర్ 14, 2021న 7.56 తీవ్రతతో భూకంపం ఏ దేశాన్ని తగిలింది? క్వశ్చన్ మరొకసారి, డిసెంబర్ 14, 2021న 7.6 తీవ్రతతో భూకంపం ఏ దేశాన్ని తాకింది? ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మాల్దీవులు, మలేషియా. సో రైట్ ఆన్సర్ వచ్చి ఇండోనేషియా. ఇక్కడ భూకంపాలు బాగా, ఎర్త్క్విక్స్ బాగా వస్తూ ఉంటాయి. సో డిసెంబర్ 14న ఇక్కడ ఎర్త్క్విక్ అనేది రావడం జరిగింది. సో మౌ మేరాకు ఉత్తరాన 95 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్పై ఇది 7.6% నమోదయ్యింది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాటిలలో ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి అనుకుంటే ఇలాంటి క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉంది. సో విపత్తులు నిర్వహణకి సంబంధించి ఇంటర్నేషనల్గా వైడ్గా అడగాలనుకున్నప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది అవుతుంది. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి జియోలాజికల్ సర్వే USGS దీని గురించి తెలియజేసింది. రైటర్స్ ప్రకారం భూకంపం దాని తూర్పు నూసా టెంగారా ప్రాంతాన్ని తాకినట్లు ఈ నివేదికలో తెలపడం జరిగింది అని చెప్పేసి
అంటా ఉన్నారు. ఇక దీని తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్, 2021 ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి టాప్ అథ్లెటిక్ మొదటి జాబితాలో భారతదేశం ఎంతమంది క్రీడాకారులని చేర్చుకోవడం జరిగింది? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్కి సంబంధించి 148, 150, 172, 134. సో రైట్ ఆన్సర్ వచ్చి 148 మందిని చేర్చుకోవడం జరిగింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కోసం టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం యొక్క మొదటి జాబితాలో మద్దతు కోసం 7 ఒలింపిక్ విభాగాలకు మరియు 6 పారా ఒలింపిక్ విభాగాలకు 20 మంది కొత్త చేరికలతో సహా మొత్తం ఇప్పటివరకు 148 మంది అథ్లెట్లు గుర్తించబడ్డారు. దేనికోసం? 2024లో జరుగుతున్నటువంటి ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి. సో 2020లో జరిగినటువంటి ఒలింపిక్స్ 21లో జరిగాయి. ఎందుకంటే కోవిడ్ వలన. అవి ఎక్కడ జరిగాయంటే జపాన్కి సంబంధించినటువంటి టోక్యో నగరంలో. మరి 2024లో ఎక్కడ జరగబోతున్నాయి ఒలింపిక్స్ అని అంటే ప్యారిస్ 2024లో జరగబోతున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్ అని అంటున్నాం. ఓకేనా? రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి ఎప్పుడు? జయంతి అని అంటే అది అక్టోబర్ 31 అండి. ఇదేంటి? జయంతి. ఓకేనా? ఇప్పుడు మనం జయంతి గురించి మాట్లాడట్లేదు, వర్ధంతి గురించి మాట్లాడుతున్నాం. సో డిసెంబర్ 14, డిసెంబర్ 15, డిసెంబర్ 16, డిసెంబర్ 17 ఎప్పుడు అని అంటే ఈయన వర్ధంతి ఎప్పుడు అని అంటే డిసెంబర్ 15 అండి. సో డిసెంబర్ 15న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి అనేది ఉంది. సో ఈయన ఎప్పుడు 1950 డిసెంబర్ 15న చనిపోవడం జరిగింది. సో దాన్నే మనం చనిపోయిన తర్వాత వర్ధంతి అని అంటున్నాం. ఇక జయంతి వచ్చి అక్టోబర్ 31 అని చెప్పేసి గుర్తుంచుకోండి. డిసెంబర్ 15 అనేది రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం ఇలాంటివి పెద్ద గుర్తుపెట్టుకోము, బట్ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి. సో డిసెంబర్ 12, డిసెంబర్ 13, డిసెంబర్ 14, డిసెంబర్ 15. సో డిసెంబర్కి సంబంధించినటువంటి 15వ తేదీన అంటే సింపుల్గా గుర్తుంచుకోండి, ఇదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి. అలాగే డిసెంబర్ 15 అనేది అంతర్జాతీయ తేయాకు దినోత్సవం అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. ఇక భారతదేశంతో పాటు ఇతర దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, కెన్యా, మలావి, మలేషియా, ఉగాండా మరియు టాంజానియా కూడా ఈ అంతర్జాతీయ తేయాకు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ టీ డే అంటున్నాం. సో 2005లో మొట్టమొదటిసారి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని భారతదేశంలో జరుపుకున్నారు. 2005లో అంతర్జాతీయ టీ డేని ఎక్కడ జరుపుకున్నారు అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి జరుపుకోవడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత 2015లో ప్రపంచ టీ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా టీపై FAO ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ ద్వారా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని విస్తరించాలి అని చెప్పేసి భారతదేశం అనేది ప్రతిపాదించడం జరిగింది. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మీరందరూ కూడా అప్డేట్ చేసుకోండి. సో ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి నేను ఇంకా చాలా మీకోసం చేస్తాను. వాటినన్నింటినీ కూడా మీ ఎగ్జామ్ కోసం మీరు వాడుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.